దళితుల్లోన మాల, మాదిగ, రెల్లి, ఇతర దళిత కులాలు ఉన్నాయి. మన మధ్యలో చిన్న చిన్న అంతరాలు, భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు. మన మధ్యలో చిన్న చిన్న అంతరాలు, భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు. కొన్ని అంశాల మీద, కొన్ని సమస్యల మీద మనకు విభేదాలు కూడా ఉండవచ్చు. కొన్ని అంశాల మీద, కొన్ని సమస్యల మీద మనకు విభేదాలు కూడా ఉండవచ్చు. అయినప్పటికీ ఆ విభేదాలను, ఆ భిన్న భిన్న ఉండే అంశాలను మనం తగ్గించుకుందాం. ఖచ్చితంగా మనం దళిత హిందువుల అస్తిత్వాన్ని, దళిత క్రైస్తవుల అస్తిత్వాన్ని, హిందువులకు ఉండే స్వేచ్ఛను, దళిత క్రైస్తవులకు ఉండే స్వేచ్ఛను కాపాడుకునే దిశగా మనం ముందుకు సాగుదాం. ఖచ్చితంగా ఇట్లాంటి దుర్మార్గమైన చర్యల్ని తిప్పికొట్టే విషయంలో అందరం కలిసి అన్నదమ్ముల్లాగా మనం ముందుకు సాగుదాం. కొన్ని విషయాల్లో మనకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కొన్ని విషయాల్లో మన మధ్యలో చిన్న విషయాల మీద ఏదో అభిప్రాయ భేదాలు ఉంటే ఉండవచ్చు. అయినప్పటికీ ఇది టోటల్గా మన దళితుల అస్తిత్వం, ఆత్మగౌరవ సమస్య. ఇది ఉమ్మడి సమస్య. దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉన్నది. ఆ విషయంలో ఒకరి మధ్యలో ఒకరికి ఉండబడే అపోహలను తగ్గించుకుందాం. భిన్నాభిప్రాయాలను కూడా తగ్గించుకుందాం. మనకు వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కొనే కాడ, నివారించుకునే కాడ ఒకటవుదాం. ఆ విషయంలో నా దళిత సోదరులందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో అక్కడక్కడ సోషల్ మీడియాలో లేకపోతే ఇతరత్ర మీడియాలో మాలా, మాదిగల మధ్యలో ఏదైనా చిన్న సమస్య ఉత్పన్నమవుతే దాన్ని పెద్దదిగా చేసే ప్రయత్నం ఎంఆర్పిఎస్ వైపు నుండి చేయొద్దని, మాలా వైపు నుండి కూడా చేయొద్దని, మన మధ్యలో చిన్న అభిప్రాయాలు, భేదాలు, ఆయా గ్రామాల్లో చిన్న సమస్యలు ఉన్నా కూడా అది సామరస్యంగా పరిష్కరించుకునే దిశగానే, అది అన్నదమ్ముల్లాగా పరిష్కరించుకునే దిశగానే మనం ముందుకు సాగుదాం. మన ఐక్యతను, మన అస్తిత్వాన్ని బలంగా నిలబెట్టే ప్రయత్నం చేద్దాం. ఈ విషయంలో ఎవరైనా సరే సమయం పాటించాల్సిందిగా, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో చిన్న చిన్న మాలా, మాదిగల భిన్నాభిప్రాయాలని ఎవరు కూడా ఎక్స్పోజ్ చేయకుండా, ఎక్కడ చిన్న సమస్య ఉత్పన్నమవుతే అక్కడనే మనం పరిష్కరించుకునే విధంగా, సహనంతో పరిష్కరించుకునే విధంగా, సోదరత్వంతో పరిష్కరించుకునే విధంగా ముందుకు రావాలని చెప్పి, అది ఎంఆర్పిఎస్ నాయకత్వం కూడా పాటించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా మాలా ఇతర దళిత సంఘాలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వచ్చిన ప్రమాదాన్ని నివారించుకునే కానీ మనం ఉండాలి, కానీ మన చిన్న చిన్న అంశాలను మళ్ళీ ఎక్స్పోజ్ బలంగా చేసుకోకుండా సామరస్యంగా పరిష్కరించుకునే దిశగానే మనం ఉండాలని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నా.